డబ్బు సంపాదించడం అనేది ఎంత పెద్ద టాస్కో, ఆ సంపాదించిన అమౌంట్‌ని ప్రాపర్ వేలో ఖర్చు పెట్టుకుంటూ ఎంతో కొంత అమౌంట్ సేవ్ చేసుకోవటం అనేది ఇంకా పెద్ద టాస్క్. అవునా కాదా? యాజ్ ఏ హౌస్ వైఫ్గా నేను ఎలా మెయింటైన్ చేసుకుంటూ నా ఇంట్లో ఖర్చుల్ని అండ్ దాంతోపాటు ఎలా అమౌంట్ సేవ్ చేసుకుంటాను అనేది చిన్న చిన్న టిప్స్ అనేది అందరి హౌస్ వైఫ్స్కి యూజ్ అయ్యేలాగా అర్థమయ్యే విధంగా ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. డెఫినెట్గా ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. అలా హెల్ప్ అయింది అంటే మాత్రం డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకేనా? ఇంకెలాంటి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. నేను ఇక్కడైతే ఒక ఫ్యామిలీ ఇన్కమ్ అనేది ఒక 50,000 ఉంటే దాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎంతవరకు సేవ్ చేసుకోవచ్చు అన్నది వీడియోలో షేర్ చేసుకుంటాను. ఇక్కడ నేను చెప్పేది ఫ్యామిలీ ఇన్కమ్ అండి. ఆ ఫ్యామిలీలో ఇద్దరు సంపాదించనివ్వండి, ముగ్గురు కానివ్వండి, లేదు ఒక్కరే కానివ్వండి, ఒక ఫ్యామిలీ ఇన్కమ్ అనేది 50,000 ఉంటే ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అని. ఎప్పుడైనా మన బడ్జెట్ అనేది 4 టైప్స్గా ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి నీడ్స్, సో అత్యవసరాలు అంటారు కదా, నిత్యావసరాలు అని. సో ఇవి కంపల్సరీ ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటాయి. ఏంటి అంటే ఇప్పుడు నేను మా ఇంటికి తగ్గట్టుగా నేను ఇక్కడ నోట్ చేస్తున్నాను, అలానే మీ ఇంటి అవసరాలకు తగ్గట్టుగా మీరు నోట్ చేసుకోండి. పిల్లల వ్యాన్ ఫీజులు కానివ్వండి, పిల్లల స్కూల్ ఫీజులు కానివ్వండి, గ్రోసరీస్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, కరెంట్ బిల్, గ్యాస్ బిల్, ఇంకా మెయిడ్స్ ఉన్నారంటే మెయిడు, అపార్ట్మెంట్స్ అనుకోండి మెయింటెనెన్స్, పెట్రోలు, టీవీ రీఛార్జ్లు, వైఫై, మొబైల్ రీఛార్జ్లు ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ కూడా కంపల్సరీ ప్రతి ఫ్యామిలీకి అవాయిడ్ చేయలేని ఖర్చులు. అవునా కాదా? సో నేను ఇక్కడ స్కూల్ ఫీజు రాయట్లేదు. ఎందుకు అంటే మ్యాక్సిమం ఇప్పుడు స్కూల్ ఫీజులు ఎవరు కూడా మంత్ వైజ్గా తీసుకోవట్లేదు. మ్యాక్సిమం టర్మ్ 1 టర్మ్ 2 లాగా పే చేస్తున్నాం కాబట్టి అది ఇయర్కి 2 టైమ్స్ కాబట్టి ఇక్కడ నేను మంత్ లిస్ట్లో అయితే దాన్ని నోట్ చేయలేదు. చూడండి, ఇక్కడ నేనైతే మా పిల్లల వ్యాన్ ఫీజులు అండ్ వాళ్ళు వెళ్ళే కోచింగ్ అకాడమీ ఫీజులు, గ్రోసరీస్ అండ్ మాకు కావాల్సిన ఫ్రూట్స్, వెజిటేబుల్స్, మా అపార్ట్మెంట్ మెయింటెనెన్స్, ఇట్లా ప్రతిది కావాల్సినవన్నీ కూడా నోట్ చేసుకున్నాను. ఇవి కంపల్సరీ నీడ్స్ అన్నమాట. దీనికి మీకు ఎంత కావాలి, మీ ఇన్కమ్ ఎంత, వీటికి ఎంత ఖర్చు అవుతుంది అనేది క్యాలిక్యులేట్ చేసుకొని మేజర్ పార్ట్ అనేది ఫస్ట్ మనకి ఇక్కడే వెళ్తుంది కదా. ఇవి అందరికీ ఒకేలాగా ఉండవండి. వాళ్ళ ఇన్కమ్‌ని బట్టి వాళ్ళకున్న అవసరాలను బట్టి మారుతూ ఉంటుంది. అందుకే నేను ఇక్కడైతే నెంబర్స్ లాగా ఏమి వేయట్లేదు. బట్ ఇక్కడ చూడండి, కరెంట్ బిల్ తగ్గించుకోవచ్చు కొంచెం కరెంట్ సేవ్ చేసుకుంటే. అండ్ రీఛార్జ్ కూడా ఇంట్లో ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు అనుకోండి, వైఫ్ అండ్ హస్బెండ్ తీసుకున్నారంటే ఇద్దరికి చెరొక ఫోన్ ఉంటుంది. సో ఇక్కడ రీఛార్జ్ అంటే మొబైల్ రీఛార్జ్ కావచ్చు, లేకపోతే టీవీ రీఛార్జ్ కావచ్చు, ఏదైనా. సో అలా ఇద్దరికి ఫోన్స్ ఉన్నప్పుడు కొంచెం ఇంట్లో వైఫై అట్లాంటిది మెయింటైన్ చేసుకుంటే బెటరు. మళ్ళీ దానికి సపరేట్గా మనం మొబైల్ డేటా కోసం సపరేట్గా రీఛార్జ్ చేయించుకునే దానికన్నా వైఫై లేకపోతే టీవీ ఉందనుకోండి, ఇప్పుడు ప్రైమ్ ఇట్లాంటి మెంబర్షిప్లు ఉంటున్నాయి అందరికీ. అది ఎవ్రీ మంత్ కాకుండా 6 మంత్స్కి 1 ఇయర్ ప్యాక్స్ ఉంటాయి కదా, అట్లాంటి ప్యాక్ తీసుకున్నప్పుడు మంత్తో కంపేర్ చేస్తున్నప్పుడు ఈ ప్యాక్స్ అనేది ఇయర్లీ ప్యాక్లు కొంచెం తక్కువ కాస్ట్కే వస్తాయి కాబట్టి అట్లాంటివి తీసుకుంటే బెటరు. అండ్ దాంతోపాటు పెట్రోలు, కొంచెం ఆఫీస్కి వెళ్ళాలి, దూరము, డిస్టెన్స్ ఎక్కువ ఉంది అంటే వెహికల్ ప్రిఫర్ చేయండి. లేదు దగ్గరలోనే ఏదైనా వెజిటేబుల్స్కి వెళ్తున్నారు, గ్రోసరీస్కి వెళ్తున్నారు అంటే బండి అవాయిడ్ చేసేసి నడిచి వెళ్ళటం బెటరు. అక్కడ కూడా కొంతవరకు సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ మ్యాక్సిమం ఎక్కువ అమౌంట్ అయితే ఏం సేవ్ చేయలేమండి. సో ఇది ఎవ్రీ మంత్ కూడా కన్సిస్టెంట్గా ఉండే ఖర్చులే. దానికైతే నేను ఇక్కడ 50,000 ఫ్యామిలీకి అని కౌంట్ చేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ 25,000 తీసుకున్నాను నీడ్స్ కోసం. ఓకేనా? సో నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి కొంచెం ఎంటర్టైన్మెంట్ టైప్ అన్నమాట. అంటే షాపింగ్స్ కానివ్వండి, మన టూర్స్, మూవీస్, ఔటింగ్లకి వెళ్తాము, కొంచెం ఎంటర్టైన్మెంట్ కేటగిరీ అన్నీ కూడా దీనిలోకి వస్తాయి.
చూడండి షాపింగ్, అది బట్టల షాపింగ్ కానివ్వండి, ఇంకేదైనా షాపింగ్, ఇవి కూడా అంతే. అన్ని ఫ్యామిలీస్కి ఒకేలాగా ఉండవు. అండ్ ఎవ్రీ మంత్ కూడా ఇలానే ఉంటుంది ఖర్చు అని అని ఉండదు. కానీ మనం రఫ్గా ఒక ఐడియా పెట్టుకోవటం మంచిది. మనకు వచ్చిన ఇన్కమ్ ఎంత, దాన్ని ఏ ఏరియాలో ఎంతెంత ఖర్చు పెట్టాలి అన్నది మనం ముందే ఒక ప్లాన్ చేసుకుంటే బెటరు. అంటే కొంచెం ప్లానింగ్ ఒక 100 1000 అటో ఇటో అయినా పర్లేదు, కానీ ప్లానింగ్ లేకపోతే మాత్రం తర్వాత మంత్ ఎండింగ్కి కష్టమైపోతుంది. సో ఈ ఎంటర్టైన్మెంట్, ఈ కోరికల పర్పస్కి మీరు ఒక 5000 ఎంత, ఇప్పుడు 50,000 కాబట్టి మనం చెప్పేది, నేను ఒక 5000 వేసుకున్నాను. ఇది ఒక మంత్ పెరగవచ్చు, ఒక మంత్ తగ్గొచ్చు. ఓకేనా, డిపెండ్స్ అనమాట ఆ మంత్లో ఉన్న దాన్ని బట్టి. ఓకేనా. సో ఇక్కడ మనం ఏదైనా సేవ్ చేసుకోగలిగింది ఉంది అంటే ఈ ఏరియాలో సేవ్ చేసుకోవచ్చు. బట్ అది ఎలా చేసుకోవచ్చు అనేది నేను లాస్ట్లో చెప్తాను. ఓకేనా. సో థర్డ్ వన్ వచ్చేసి ఎమర్జెన్సీ కేటగిరీ. అంటే కొన్ని కొన్ని అవసరాలు చెప్పకుండా వస్తాయి. సడన్గా వాషింగ్ మిషన్ పాడైపోతుంది, లేకపోతే మిక్సీ పాడైపోతుంది, ఏదో రిపేర్ వస్తుంది, సడన్గా ఎవరిదో అనుకోకుండా ఏదైనా అకేషన్ వచ్చింది, దానికి గిఫ్ట్ ఇవ్వాలి, అట్లా సడన్గా అనుకోకుండా వచ్చేవి ఉంటాయి. సో దానికోసం కూడా మీరు మంత్ స్టార్టింగ్లోనే కొంత అమౌంట్ తీసి ఎవ్రీ మంత్ కూడా పక్కన పెట్టుకోండి. ఏదైనా ముందే ప్లాన్డ్గా ఉన్నాము అనుకోండి, ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అంత ట్రబుల్ అవ్వదు. లేదు అనుకోండి, సడన్గా అనుకోని ఖర్చులు వచ్చాయనుకోండి, ఇబ్బంది పడతాము. సో దానికన్నా కూడా బడ్జెట్ వేసుకునేటప్పుడే మంత్ స్టార్టింగ్లోనే మీకు తగ్గట్టుగా కొంత అమౌంట్ పక్కన పెట్టుకోండి. ఇది కూడా అంతే, ఒక మంత్ పెరగవచ్చు, ఒక మంత్ తగ్గొచ్చు. ఓకేనా. నేను ఇక్కడ వచ్చేసి దానికి ఒక 5000 అమౌంట్ వేశాను. అండ్ ఇప్పుడు లాస్ట్ వన్ వచ్చేసి సేవింగ్స్. సో ఇప్పుడు సేవింగ్ అమౌంట్ ఎలా అంటే, మనం ఈ ఫస్ట్ 3 ఏరియాస్లో కూడా ఎంతైతే ఖర్చు పెడుతున్నామో దాన్ని మన టోటల్ ఇన్కమ్ నుంచి మైనస్ చేస్తే ఎంతైతే అమౌంట్ మిగులుతుందో అది మన సేవింగ్. అంటే మన టోటల్ ఇన్కమ్ 50,000 అనుకున్నాం కదా, ఈ 3 ఏరియాస్లో కూడా నాకు 35,000 అమౌంట్ ఖర్చు అవుతుంది. సో 50 - 35, ఆ రిమైనింగ్ 15,000 అనేది నా సేవింగ్స్. సో ఈ సేవింగ్స్ని ఎలా చేసుకోవాలి, మన మిగిలిన డబ్బులు తీసుకెళ్ళి జస్ట్ మన బీరువాలో పెట్టుకుంటే ఏం యూజ్ ఉండదు కదండి. సో అదేం గ్రో అవ్వదు. సో అది గ్రో అయ్యేలాగా చాలా వాటిల్లో మనం అమౌంట్ పెట్టవచ్చు. కాకపోతే అది జెన్యూనా కాదా ఒకసారి చెక్ చేసుకోండి. ఫిక్స్డ్ డిపాజిట్ చేయొచ్చు, పోస్ట్ ఆఫీస్లో వేసుకోవచ్చు, ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ లాంటివి తీసుకోవచ్చు, గోల్డ్ స్కీమ్స్ చాలా వాటిలో మంత్కి ఒక 11 months 10 months అమౌంట్ పే చేస్తే తర్వాత 1-2 months వాళ్ళు కల్పిస్తే అలా గోల్డ్ స్కీముల్లో వేసుకోవచ్చు, చిట్ ఫండ్స్లో పెట్టుకోవచ్చు. అట్లా మనము దేనిలో కొంచెం నమ్మకంగా ఉన్న వాటిలో మన సేవింగ్స్ అనేవి చేసుకోవచ్చు. ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, మనం సంపాదించే దానిలో 30% అనేది ఎప్పుడూ కూడా సేవింగ్లో మనం ఉంచుకోవాలి. మీరు 10,000 సంపాదించండి, 1 lakh సంపాదించండి, మంత్లీ 10 lakhs సంపాదించండి, అది మ్యాటరే కాదు. మీరు దానిలో ఎంత అమౌంట్ సేవ్ చేస్తున్నారు అన్న దాని మీద మీ ఫ్యూచర్ డిపెండ్ అయి ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. నాకు ఇప్పుడు శాలరీ 10 లక్షలు వస్తుంది అనుకోకండి. ఆ 10 లక్షల్లో మీరు ఎంత సేవ్ చేస్తున్నారు అన్నదే మీ ఫ్యూచరు. ఓకేనా. సో ఇప్పుడు మనము 15,000 సేవింగ్స్ అనుకున్నాం కదా, ఇవి కాకుండా ఇంకా ఎక్కడెక్కడ మనం సేవ్ చేసుకోవచ్చు అన్నది ఒకసారి చూపిస్తాను. సో ఇక్కడ ఫస్ట్ చెప్పినట్టే కరెంట్ బిల్ తగ్గించుకోవచ్చా. సో బయటికి వెళ్ళేటప్పుడు లైట్స్ ఆఫ్ చేయటం, ఫ్యాన్స్ ఆఫ్ చేసుకోవటం, ఇలాంటివి కొన్ని మెయింటైన్ చేసుకుంటే కరెంట్ బిల్ తగ్గుతుంది. వెహికల్ యూజ్ చేయకుండా నడిచి వెళ్ళటము ఇట్లాంటివి. సో అక్కడ కాకపోతే అక్కడ ఎక్కువ అమౌంట్ అయితే సేవ్ అవ్వదు. నీడ్స్ నుంచి కొంత తక్కువ పర్సెంటేజ్ అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు. బట్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్, కోరికలు ఉంది కదా, ఆ సెకండ్ ఏరియాలో మాత్రం మనం అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు. దానిలో ఫస్ట్ వచ్చేసి షాపింగ్. ఇది ఏ రకం షాపింగ్ అయినా తీసుకోండి. బట్టల షాపింగ్ కానివ్వండి, జ్యువెలరీ షాపింగ్ కానివ్వండి, గ్రోసరీ షాపింగ్
షాపింగ్ కానీ ఏవైనా సరే హస్బెండ్స్ ఖర్చు పెట్టేదానికన్నా కూడా లేడీస్ షాపింగ్ మీద ఎక్కువ ఖర్చు పెడతాము కదా. సో దానిలో ఫస్ట్ బట్టలు షాపింగ్ తీసుకున్నాము అంటే, సో ఇది నేను నా పర్సనల్ ఒపీనియనే చెప్తున్నానండి, అందరు ఇది ఫాలో అవ్వాలని కాదు, జస్ట్ నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ బట్టలు షాపింగ్ నేనైతే పర్సనల్గా పిల్లలకైతే ఎక్కువ కాస్ట్ పెట్టయితే నేను బట్టలు తీసుకోను. ఎందుకంటే మా పిల్లలు ఇప్పుడు గ్రో అయ్యే ఏజ్, వాళ్ళకి 3,000 4,000 5,000 6,000 పెట్టి వాళ్ళకి డ్రెస్ అవసరం లేదు. ఏదన్నా బాగా అకేషన్ ఉంది, ఏదన్నా ఫంక్షన్ ఉంది, లేదు వాళ్ళ బర్త్డేస్ ఉన్నాయి అంటే సమన్వికి ఒక 3,000 అట్లాంటి డ్రెస్ నేను ఏమి అకేషన్ లేదు నార్మల్గా అంటే ఓన్లీ బర్త్డేకి మాత్రమే కొంచెం కాస్ట్లీ డ్రెస్ తీసుకుంటాను. అది కూడా ఇంకా బర్త్డే కాబట్టి తీసుకుంటాను, ఎందుకంటే తను యూజ్ చెయ్యదు, ఓన్లీ ఆ ఒక్కరోజు వేసుకుంటుంది, తర్వాత పక్కన పడేస్తుంది. అలాంటప్పుడు అలాంటి అనవసరమైన దానికన్నా కూడా నాకు తనకి ఏదైతే కంఫర్ట్గా ఉంటుందో దానికి ఎక్కువ అమౌంట్ పెట్టినా కూడా వేస్ట్ అవ్వదు కదా. అందుకే బట్టల దగ్గర నేను తక్కువ కాస్ట్వే వాళ్ళకి ప్రజెంట్ యూజ్ అయ్యేవే తీసుకుంటాను, గ్రో అయ్యే టైం కాబట్టి. అలానే నా షాపింగ్ కూడా నేను కూడా ఏదైనా అకేషన్ ఉంది బాగా ఇంపార్టెంట్ అనుకుంటేనే ఎక్కువ కాస్ట్లీ శారీస్ తీసుకుంటా, లేదు అంటే నార్మల్గానే చూసిన ప్రతి చీర కొనాలి అనుకోను. నాకు కంఫర్ట్గా ఉండేవి ఇంట్లో ఓకే ఈ 500 రూపీస్ డ్రెస్ వేసుకుంటే సరిపోతుంది ఇంట్లో అనుకుంటే ఆ 500 రూపీస్ అమౌంటే పెడతాను నేను. సో మనం యూట్యూబ్ ఓపెన్ చేసినా ఇంకేదైనా ఇన్స్టాలు ఫేస్బుక్లు ఏది ఓపెన్ చేసినా కూడా ప్రమోషన్స్ అనమాట, శారీ ప్రమోషన్స్ బోల్డ్ అని కనిపిస్తూ ఉంటాయి. సో అలా చూసిన ప్రతి ఆఫర్కి టెంప్ట్ అయితే తీసుకోను. అలా అని అసలు బట్టల షాపింగే చేయనని కాదు, డెఫినెట్గా చేస్తాను. కానీ 1000 రూపీస్కి ఒకటే డ్రెస్ కొనుక్కునే దానికన్నా కూడా నేను ఆ 1000కి 2 డ్రెస్సులు తీసుకుంటే ప్రజెంట్ సరిపోతుంది కదా అనిపిస్తే 2 డ్రెస్సులు తీసుకుంటాను. సో నాకు 2 అకేషన్లకి యూజ్ అవుతాయి కదా, నేను అలా ఆలోచిస్తాను. అందరూ ఇలానే ఉండాలని కాదు, డెఫినెట్గా లేడీస్ కావాలి అనుకుంటే ఈ ఏరియాలో కొంతవరకు అమౌంట్ అయితే సేవ్ చేసుకోగలుగుతారు. నెక్స్ట్ వచ్చేసి జ్యువెలరీ. సో మీరు ఏదన్నా గోల్డ్ కొంటున్నారు అంటే నో ప్రాబ్లం, అలా కాకుండా ఇమిటేషన్ జ్యువెలరీస్ 1 గ్రామ్ గోల్డ్ ఇట్లాంటివి కొంటూ ఉంటారు, నేను చాలామందిని చూస్తుంటాను. ఇది కూడా చాలా అనమాట. 1 గ్రామ్ గోల్డ్ కూడా తక్కువకైతే ఏం రాదు. ఒక మంచి చూడటానికి మంచిగా కనిపించే ఒక సెట్ తీసుకోవాలి 1 గ్రామ్ గోల్డ్ అంటే అది మినిమం 10,000 అబోనే ఉంటుంది కానీ బిలో ఉండదు. అదే 10,000 పెడితే మనకి ఈరోజు 1 గ్రామ్ గోల్డ్ వస్తుంది. ఆ గోల్డ్ అనేది మన ఫ్యూచర్కి మన ఇంటికి హెల్ప్ అవుతుంది. అందుకే అన్నెసెసరీగా 1 గ్రామ్ గోల్డ్కి ఇమిటేషన్ జ్యువెలరీస్కి పెట్టడము, ప్రోమో కోడ్ యూజ్ చేశారు అంటే తక్కువకు వస్తాయి అని ఆఫర్స్ చాలా చూపిస్తుంటారు. సో అవన్నీ కూడా టెంప్ట్ అయి కొనకుండా ఆలోచించుకొని కొంటే బెటర్ అని నా ఫీలింగు. నేను నా లైఫ్లో ఒక్కసారి అండి 1 గ్రామ్ గోల్డ్ కొన్నది. సో 2 ఇయర్స్ బ్యాక్ ఇంట్లో ఫంక్షన్ కోసము. నార్మల్గా మా ఇంట్లో అయితే మా హస్బెండ్ అసలు ఎంకరేజ్ చేయరు, అక్కడ 10,000 20,000 పెట్టే బదులు గోల్డ్ తీసుకున్నాము అంటే అది వర్త్ అని చెప్పేసి. సో ఒకసారి ఆలోచించుకొని తీసుకొని జ్యువెలరీలో మ్యాక్సిమం కూడా ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే షాపింగ్ అనేది మన సోఫా దగ్గర నుంచి అయిపోతుంది కదా, అందరి చేతుల్లోనూ మొబైల్ ఉంటుంది, మొబైల్లో అన్ని షాపింగ్ యాప్స్ ఉంటాయి, కూర్చొని ఏదో ఒకటి ఆర్డర్ చేస్తూనే ఉంటాము, ఏదో ఒక ప్రోమో కోడ్ యూజ్ చేస్తాము, ఏదో ఒక ఆఫర్స్ యూజ్ చేస్తాము. అలా కాకుండా కొంచెం మైండ్ఫుల్గా షాపింగ్ చేసేటప్పుడు కొంచెం ఆలోచించాము అంటే ఈ షాపింగ్ ఈ రెండిటిలో కూడా డెఫినెట్గా లేడీస్ అయితే సేవ్ చేసుకోగలుగుతారు. ఆ సేవ్ చేసుకున్న అమౌంట్తో మనం హ్యాపీగా ఇంకొంచెం గోల్డ్ కొనుక్కోవటం కానీ, లేదన్నా అకేషన్కి మంచిగా ఇంకా ఎక్కువ కాస్ట్ శారీ కానివ్వండి, ఇంకా గ్రాండ్గా కనిపించేలాంటి శారీస్ కొనుక్కోవటం దానికి హెల్ప్ అవుతుంది. ఓకేనా. అండ్ లాస్ట్ వచ్చేసి గ్రోసరీ షాపింగ్. ఇది కావాల్సింది గ్రోసరీస్ ఇంటి కోసమే అయినా కూడా మీ ఇంటికి ఏం కావాలి అనేది మంత్ స్టార్టింగ్లోనే తెచ్చుకోండి ఒకేసారి. అది కూడా కొంచెం హోల్సేల్ షాపులు, డీమార్ట్లు
కానివ్వండి, కొంచెం ఇంకా ఎక్కడైతే కొంచెం మంచి క్వాలిటీ గ్రోసరీస్ తక్కువ కాస్ట్కి వస్తాయి అని అనిపించిందో అక్కడ తెచ్చుకోండి. అంతే కానీ రోజుకి ఒక దానికోసం అయితే షాప్కి వెళ్ళకండి. సో అప్పుడు ఎంత కొంటున్నాము ఏంటి అనేది ఒక ఐడియా ఉండదు. సో అలా గ్రోసరీస్ ప్లాన్ చేసుకున్నాము అంటే డెఫినెట్గా ఈ షాపింగ్ దగ్గర మాత్రం మంత్లీ ఎంతో కొంత అయితే సేవ్ చేసుకుంటాము. లేదు అంటే ఒక్కసారి మీ మొబైల్ ఓపెన్ చేసి మీ షాపింగ్ యాప్స్ ఒకసారి చెక్ చేసుకోండి. లాస్ట్ మంత్ ఎంత ఆర్డర్ పెట్టుకున్నారు, సో ఆ ఆర్డర్లో ఎంతవరకు మీకు నిజంగా హెల్ప్ అయినవి ఉన్నాయి, ఊరికే అప్పటికప్పుడు అన్నెసెసరీగా కొన్నవి ఎన్ని ఉన్నాయో ఒక్కసారి చెక్ చేసుకున్నారు అంటే డెఫినెట్గా ఇంకొకసారి షాపింగ్ చేసేటప్పుడు ఆలోచిస్తారు. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి అవుట్ సైడ్ ఫుడ్. సో అందరికీ మనం ఇంత కష్టపడుతున్నాము అంటే డెఫినెట్గా లైఫ్ని ఎంజాయ్ చేయటం కోసమే. ఏది కొనుక్కోకుండా ఎక్కడికి వెళ్ళొద్దు అని ఎవరూ చెప్పరు. బట్ అవుట్ సైడ్ ఫుడ్ బయటికి వెళ్ళేటప్పుడు అక్కడ బయట తినాలి అనుకున్నప్పుడు ఆ ఫుడ్ క్వాలిటీగా ఉందా అండ్ టేస్టీగా ఉందా ఈ రెండు చూసుకుంటే సరిపోతుంది అని నా ఒపీనియన్. దానికోసం పెద్ద పెద్ద రెస్టారెంట్లకి 5 స్టార్ హోటల్స్కే వెళ్ళాలని లేదు కదా. సో మంచిగా ఉంది క్వాలిటీ ఫుడ్ అన్నప్పుడు హ్యాపీగా రోడ్స్ పక్కన చిన్న హోటల్లో తిన్నా ఓకే. బట్ ఇప్పుడు ఎలా అయిపోతుంది అంటే ప్రతి ఒక్కరూ ఫాల్స్ ప్రెస్టేజ్ కోసం చూస్తున్నాము. సో ఎదుట వాళ్ళకన్నా కూడా మనం ఇంకొంచెం మంచి పొజిషన్లో ఉన్నాము అని చూపించటానికే ఎక్కువ మంది ఇష్టపడుతున్నాము. సో అలా కాకుండా కొంచెం మనకి ఎంతవరకు వర్త్ అక్కడ ₹1 పెడుతున్నాము అంటే ఎంతవరకు పెట్టాలని ఆలోచించుకోవటం బెటరు. సో అండ్ దాంతోపాటు మనం ఇంట్లో నుంచి ఆర్డర్ చేసుకున్నాము అంటే ఒక 4 మెంబర్స్కి మేము తినాలి అనుకుంటే ఆర్డర్ చేసుకుంటే ₹1000 అయిపోతుంది. అదే మేము నలుగురము ఒక మంచి రెస్టారెంట్కి వెళ్ళాము అంటే డెఫినెట్గా అది 2500 to 3000 కన్నా ఎక్కువ అమౌంట్ అవుతుంది తప్ప తక్కువ కాదు. సో బయట ఫుడ్ తినాలి అని అనిపించింది అంటే హ్యాపీగా ఆర్డర్ చేసుకొని ఇంట్లో తినటం బెస్ట్ అని నేను చెప్తాను. లేదు దానికన్నా హ్యాపీగా ఇంట్లో కుక్ చేసుకొని తిన్నారు అంటే ఇంకా మంచిది. బట్ ఎప్పుడైనా తినాలి అని అనిపిస్తే అట్లా ప్రిఫర్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మెయిడ్. మనం వర్కింగ్ ఉమెన్ కాదు, హౌస్ వైఫే, ఇంట్లోనే ఉంటాము అండ్ మనకు ఓపిక ఉంది అని అనుకుంటే హ్యాపీగా మన ఇంటి పనులు మనం చేసుకోవటం చాలా బెటర్ అండి. సో వర్కింగ్ ఉమెన్స్ అనుకోండి, వాళ్ళ ఇంట్లో మెయింటైన్ చేసుకోవాలి, ఇంట్లో మేనేజ్ చేసుకోవాలి, బయట ఆఫీస్కి వెళ్ళి అక్కడ వర్క్ చూసుకోవాలి, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అంటే వాళ్ళు మెయిడ్స్ మీద డిపెండ్ అవ్వచ్చు. లేదు మీకు హెల్త్ ఇష్యూ ఏదన్నా ఉంది, మీకు అంత ఓపిక లేదు, చేసుకోలేకపోతున్నారు అన్న మెయిడ్ మీద డిపెండ్ అవ్వండి. అంతేగాని ఇంకా వేరే ఏం రీజన్ లేకుండా ఇంకా ఊరికే అయితే మెయిడ్స్ మీద డిపెండ్ అవ్వద్దని నేనైతే ఫీల్ అవుతాను. ఎందుకు అంటే హౌస్ వైఫ్స్కి పెద్దగా బయటికి వెళ్ళి చేసే వర్క్ ఏం ఉండదు. సో ఈ మాత్రం ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా ఇంట్లో లేదు అంటే తర్వాత ఏజ్ పెరిగే కొద్దీ డెఫినెట్గా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. సో మనమేమి ఇప్పుడు పడి బట్టలు ఉతకటము లేకపోతే రోడ్లో వేసి రుబ్బటము దంచటము ఏమీ లేదు. వాషింగ్ మిషన్లు, మిక్సీలు, గ్రైండర్లు, ఓవెన్లు అన్నీ ఉన్నాయి. సో మనం ఇంట్లో చిన్న చిన్న ఇల్లు క్లీన్ చేసుకోవటం, తడి బట్ట పెట్టుకోవటము, గిన్నెలు కడుక్కోవటము ఇట్లాంటివి చిన్న థింగ్స్ కూడా చేసుకోలేకపోతే ఫ్యూచర్లో ఇబ్బంది అవుతుంది. సో మనం తింటున్న ఫుడ్కి, మనం లీడ్ చేస్తున్న లైఫ్ స్టైల్కి, మనం సంపాదిస్తున్న అమౌంట్ మొత్తం కూడా ఫ్యూచర్లో హాస్పిటల్స్కే పోకుండా ఉండాలి అంటే మినిమం ఎక్సర్సైజు, మినిమం ఫిజికల్ యాక్టివిటీ అనేది బాడీకి ఉండాలి. సో అందుకే ప్రతి దానికి మెయిడ్స్ మీద డిపెండ్ అవ్వకండి. అండ్ పర్సనల్గా నేను ఫీల్ అయ్యేది, మీరు 4000 10,000 మీరు 20,000 ఇచ్చినా కూడా మనం మన ఇంటిని ఎంత ఇష్టంగా నీట్గా ఆర్గనైజ్డ్గా పెట్టుకుంటామో, ఎంత శుభ్రంగా పెట్టుకుంటామో మెయిడ్స్ అయితే అలా పెట్టరు అని అయితే నేను ఫీల్ అవుతాను. సో డెఫినెట్గా అక్కడ కూడా మనం ఎంతో కొంత అమౌంట్ అయితే సేవ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మూవీస్. హ్యాపీగా మూవీకి వెళ్ళండి, బట్ రిలీజ్ అయిన ప్రతి సినిమాకి కాకుండా మంత్కి 1 2 అట్లా ముందే ప్లాన్డ్గా పెట్టుకోండి. ఇట్లా మంచిగా సేవ్ చేసుకునే అమౌంట్తో హ్యాపీగా ఇయర్కి ఒకసారి సమ్మర్ వెకేషన్లో కానివ్వండి, ఏదైనా దసరా వెకేషన్లో అట్లా హ్యాపీగా ఫ్యామిలీతో ఒక మంచి ట్రిప్ వేయండి. అది లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. ఆ ట్రిప్ పిల్లలకి ఎంజాయ్ చేస్తారు. అలా మనం మామూలుగా సేవ్ చేసుకునే అమౌంట్ కన్నా కూడా ఇంకొంచెం ఎక్కువ అమౌంట్ అయితే ఇట్లా సేవ్ చేసుకోవచ్చు.
అండ్ దాంతోపాటు మంత్ స్టార్టింగ్లోనే ఎమర్జెన్సీకి కొంత అమౌంట్ తీసి ఉంచుతాం కదా, సో ఆ అమౌంట్ మేబీ ఆ మంత్ యూజ్ అయింది అంటే ఓకే, యూజ్ అవ్వలేదు అంటే ఆ అమౌంట్ కూడా తీసి సేవింగ్ అకౌంట్లో వేసేసుకోండి. అట్లా ఎవ్రీ మంత్ అంతే, యూజ్ అయింది అంటే యూజ్ చేసుకోవటం, లేదు అంటే ఎంత అమౌంట్ మిగిలింది, మేబీ 1000 మిగిలిందా 2000 మిగిలిందా, ఎంతైనా మిగిలింది అంటే దాన్ని మళ్ళీ సేవింగ్ అకౌంట్లో వేసుకున్నాము అంటే మంత్ ఎండింగ్ వచ్చినా, లేదు సడన్గా ఏదైనా అనుకోని ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కొంచెం ఎక్కువ అమౌంట్ పెట్టాల్సి వచ్చినా కూడా భయపడకుండా పెట్టుకోగలుగుతాము. సో ఇలా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది ఓన్లీ హస్బెండ్ డ్యూటీ మాత్రమే కాదండి. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి రెస్పాన్సిబిలిటీ, హస్బెండు, వైఫ్ అండ్ కిడ్స్కి కూడా. అంతకుముందు అయితే కిడ్స్కి అబౌవ్ 10 years ఉన్న వాళ్ళకి మాత్రమే అకౌంట్ ఓపెన్ చేసేవాళ్ళు గార్డియన్ పెట్టేసి. బట్ ఇప్పుడు రేపు July 1 నుంచి కొత్త రూలు, బిలో 10 years వాళ్ళకు కూడా హ్యాపీగా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు ఒక గార్డియన్ పెట్టేసుకొని. సో అలా అకౌంట్స్ ఓపెన్ చేసి అందరికీ ఇప్పుడు కిడ్డీ బ్యాంక్స్ మెయింటైన్ చేస్తున్నారు పిల్లలందరూ కూడా. వాళ్ళ దగ్గర 1000 ఉన్నా 2000 ఉన్నా ఎంత ఉన్నా సరే వాళ్ళ కిడ్డీ బ్యాంక్లో తీసుకెళ్ళి వాళ్ళ చేతే బ్యాంక్లో వేయించడము అట్లాంటివి చేశాము అంటే ఆ ఫైనాన్షియల్ ఆ డిసిప్లిన్ అనేది పిల్లలకి చిన్న ఏజ్ నుంచే వస్తుంది. అది డెఫినెట్గా వాళ్ళ ఫ్యూచర్కి అయితే హెల్ప్ అవుతుంది. ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్ అది ఫైనాన్షియల్ డిసిప్లిన్. అండ్ మీరు మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మీకు మంత్ ఎంత సంపాదిస్తున్నారు అన్నది అసలు మ్యాటరే కాదు. మీరు మంత్కి ఎంత సేవ్ చేసుకుంటున్నారు అన్న దాని మీదే మీ ఫ్యూచరు, మీ కిడ్స్ ఫ్యూచరు డిపెండ్ అయి ఉంటుంది. సో డెఫినెట్గా మీరు సంపాదించే దానిలో 30% అనేది సేవింగ్స్ చేసుకునేలాగా చూసుకోండి. వర్కింగ్ ఉమెన్స్ అయితే వాళ్ళకి ఇంకా ఆల్రెడీ శాలరీస్ వస్తుంటాయి. సో వాళ్ళకి కావాల్సిన అమౌంట్ వాళ్ళకి నచ్చినట్లు ఖర్చు పెట్టుకుంటారు. బట్ హౌస్ వైఫ్స్కి హస్బెండ్ ఇస్తేనో లేకపోతే మదరో ఫాదర్ ఇట్లా ఇచ్చినప్పుడే ఉంటాయి. సో అలా కాకుండా, అలా వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వటం కాకుండా ఇట్లా మనం చిన్న చిన్న ప్లాన్స్ చేసుకుంటూ చిన్న చిన్నగా చేంజెస్ చేసుకుంటే హ్యాపీగా మనం కూడా మన సేవింగ్స్ మనం చేసుకోవచ్చు. అలా చిన్న చిన్నగా సేవ్ చేసుకుంటూ ఆల్మోస్ట్ లాస్ట్ 4 years నుంచి కూడా నేను చిట్ కట్టుకుంటూ అండ్ ఎవ్రీ మంత్ కూడా మినిమం 5000 అట్లా చిట్ కట్టుకుంటూ కూడా నేను గోల్డ్ తీసుకున్నాను. సమన్వికి 2 times. ఆల్రెడీ మన ఛానల్లో వీడియో కూడా ఉంది, బర్త్డే రోజు సమన్వికి గోల్డ్ బ్యాంగిల్స్ గిఫ్ట్ ఇచ్చాము అని చెప్పేసి. అలా చిట్ అమౌంట్ అండ్ వేరే సేవింగ్స్ చేసుకునే అమౌంట్ అన్నీ కలిపి ఒక గోల్డ్ ఐటెం తీసుకున్నాము. సో అలా హ్యాపీగా చిన్న చిన్న అమౌంటే పెద్ద అనిపించదు. మంత్లో మనం లాస్ట్కి చూసుకుంటే మనం ఇంత సేవ్ చేసామా, 1 lakh సేవ్ చేసామా అని అనిపిస్తుంది. డెఫినెట్గా ఇవన్నీ ట్రై చేయండి, ఇంప్లిమెంట్ చేయండి, మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఐ హోప్ ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. అలా హెల్ప్ అయిందంటే మాత్రం డెఫినెట్గా ఈ వీడియోకి లైక్ చేసి ఎక్కువ మందికి షేర్ చేయండి. నాకు లేడీస్ ఇండిపెండెంట్గా ఉండడం అంటే చాలా ఇష్టము. సో దానికోసం నేనేమైతే టిప్స్ ఫాలో అవుతూ ఉంటానో ఇవి మనీ గురించి అనే కాదు, రిమైనింగ్ అన్నిటిలో కూడా. సో అలాంటివన్నీ కూడా నా ఛానల్లో షేర్ చేసుకుంటూ ఉంటాను. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎలా అనిపించింది అన్నదైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంకొక యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.